నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం జూలై నెల ఉండేటువంటి రాశి ఫలితాలు చూస్తున్నాం. ఇప్పుడు ఆ వరుసలో మనం ఇప్పుడు చూసేది కన్యా రాశి వాళ్ళకి. కన్యా రాశి అనగానే మనకి ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తర ఫల్గుని నక్షత్రం 3 క్వార్టర్, అదేలాగా హస్త నక్షత్రం, చైత్ర నక్షత్రం 2 క్వార్టర్స్. సో ఇప్పుడు సూర్యుడేమో బేసిక్ గ్రహచారం, మేజర్ అయిన విషయాలన్నీ ఇక్కడ రాస్తున్నాం. సూర్యుడేమో ప్రారంభించేటప్పటికి మనకి 17వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఉంటున్నారు. అదేలాగా బుధుడు ఏమో వక్రంగా కర్కటక రాశిలో ఉన్నారు. గురువు కర్కటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కర్కటక రాశిలో ఉంటాడు. బుధుడు ఏమో మనకి 7వ తారీఖున వక్రంగా ఉంటూ మిథున రాశిలో ప్రవేశిస్తారు. శుక్రుడు ఏమో ఇక్కడ సింహరాశికి 4వ తారీఖు వచ్చేస్తారు. అదేలాగా మనకి రాహు ఏమో ఇక్కడ ఉన్నారు కుంభరాశిలో, కేతు ఏమో మనకి సింహరాశిలో ఉన్నారు. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు మీన రాశిలో 27వ తారీఖున. అదేలాగా మంగళుడు ఏమో మనకి వృషభ రాశిలో ఉంటున్నారు. ఇదనమాట మనకి ఉన్నటువంటి బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు ఉన్నటువంటి చెక్ పాయింట్స్ ఏంటి, వీళ్ళకి పాజిటివ్ ఏంటి అంటే 11వ స్థానంలో గురువు. జనరల్గానే 11వ స్థానంలో ఏ రాశి వారికైనా గురువు ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకొని, వాళ్ళని ఏదైనా కార్యం మనం సాధించాలంటే వాళ్ళని పక్కన పెట్టుకొని తీసుకెళ్తే అది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. అటువంటి ఒక పరిస్థితిలో ఉంది. అదేలాగా మనకి 2వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అయిన శుక్రుడితో పాటే ఉంటున్నారు. రాశ్యాధిపతి అయిన బుధుడితో పాటు ఉంటున్నారు. సో ఈ పీరియడ్ ఉన్నటువంటి సమయం మనకి 4వ తారీఖు వరకు అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక పరిస్థితిలో చాలా విషయాలు లాభకరంగా వీళ్ళకి జరుగుతుంది. వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సెటిల్ అయిపోతుంది. దాంట్లో నుంచి వచ్చే విషయాలనే వీళ్ళకి వచ్చే అవకాశం బాగుంది. కాకపోతే ఏంటంటే మనకి 8వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి మంగళుడేమో మనకి 9వ స్థానంలో ఉన్నారు. కాబట్టి 8వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది చూసుకోవాలి. శుభకార్యాలు చేసేటువంటి ఒక విషయం అన్నది వీళ్ళకి ఈ నెలలో జరుగుతుంది. అందులోనూ మనకి వీళ్ళ అన్న తమ్ముళ్ళు లేకపోతే మన పెద్దోళ్ళు, ఇంట్లో పెద్దోళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం అన్నది వీళ్ళకి జరిపే ఒక సన్నివేశం అన్నది ఈ నెలలో మనకి జరుగుతుంది. ఇదనమాట మనకి. ఇప్పుడు గురువు చూసే ఒక చోటంతా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. గురువు చూసేది వీళ్ళకి 3వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా వీళ్ళకి 5వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా వీళ్ళకి 7వ స్థానాన్ని చూస్తున్నారు. సో ఈ టైం పీరియడ్లో మనకి గురువు ఒక అనుగ్రహం వల్ల, అదేలాగా మంగళుడు ఇక్కడే చూస్తున్నాడు కాబట్టి మనకి ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు వస్తుంది. అదేలాగా ప్రాపర్టీ కొనడానికి కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంగళుడు వీళ్ళకి 4వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి. అదేలాగా మనకి వీళ్ళ 12వ స్థానాన్ని మంగళుడు చూస్తున్నాడు. 12వ స్థానాన్ని మంగళుడు చూసేటప్పటికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ నెలలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనకి ఫస్ట్ హాఫ్లో జరిగేటువంటి విషయాలు. సెకండ్ హాఫ్లో మనం చూస్తే కనుక మనకి బుధుడేమో వీళ్ళకి 10వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి బిజినెస్ రిలేటెడ్ విషయాలు వీళ్ళకి సక్సెస్ అవుతుంది. అందులోనూ 24వ తారీఖు తర్వాత ఎప్పుడు వక్ర నివర్తి అవుతారో అప్పటి నుంచి మంచి సక్సెస్ఫుల్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సూర్యుడు వీళ్ళకి 12వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. అదేలాగా మనకి లాభాలు ఏమేమి రావాలో అందులో ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంది. వీళ్ళకి 2వ స్థానాధిపతి, అదేలాగా 9వ స్థానాధిపతి 12వ స్థానంలో శుక్రుడు ఉండగా మనకి శుభ ఎక్స్పెండిచర్ అన్నది వచ్చే అవకాశం ఉంది. అందువలన ఉంటుంది. అదే మనకి కాషన్ అనేది నేను ఇచ్చాను, ఇది లాస్ట్లో నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనకి శనీశ్వరుడు వక్రం అయ్యేది మనకి 27వ తారీఖున 27న వక్రం అవుతున్నారు. వక్రం అయ్యేటప్పటికి ఈ ఇంటి ఒక రిజల్ట్, ఈ ఇంటి ఒక రిజల్ట్. వీళ్ళకి 5వ స్థానం, అదేలాగా 6వ స్థానం, అదేలాగా 7వ స్థానం ఇవన్నీ యాక్టివ్ అయిపోతుంది. 6వ స్థానం యాక్టివ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే లీగల్ కేసెస్ ఏదైనా జరుగుతుంది, చాలా రోజుల నుంచి అది జరగట్లేదు, ఏం మూవ్మెంట్ లేదు అంటే అవన్నీ మూవ్ అవ్వడం ప్రారంభిస్తుంది. అదేలాగా మనకి ఎంప్లాయీస్కి ఒక చేంజ్ అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. చాలా రోజుల నుంచి ఇది ఎదురు చూస్తున్నారు, వేరే జాబ్ కావాలి అని ఎదురు చూసే వాళ్ళకి
మంచి రిజల్ట్స్ అన్నది వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి వచ్చే లాభాలు, కొత్త కాంట్రాక్ట్స్, ఇటువంటి విషయాలన్నీ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అదేలాగా ఫారిన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నది ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం కూడా బాగుంది శనీశ్వరుడు వలన. కాకపోతే ఈయన వక్రం అయ్యేది కొద్దిగా జాగ్రత్తగానే చూడాలి. ఆయన రాహు ఒక ఫలితాలు ఇవ్వడం మొదలెడితే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి కాషన్ అని నేను చెప్పాను ఆల్రెడీ 4th నుంచి 7th వరకు ఉన్నటువంటి టైం మనకి శుక్రుడు కేతువు కలిసి ఉండేటువంటి పర్ఫెక్ట్గా కలిసేటువంటి కాలం. అదేలాగా చంద్రుడు ఇక్కడ ఉండేటువంటి కాలం. సో ఈ టైం పీరియడ్లో కొత్త విషయాలు ఏం ప్రారంభించకండి. అదేలాగా శుభకార్యాలు ఏం చేయకండి ఈ టైం పీరియడ్లో. అదేలాగా 16 నుంచి 19వ తారీఖు వరకు చంద్రుడు ఇక్కడే ఉంటాడు, ఇదే కాంబినేషన్లో ఉంటాడు. సో ఈ టైం పీరియడ్ ఒకరోజు ఎక్స్ట్రాగా నేను చెప్పాను. కాకపోతే ఏంటంటే ఆ టైం పీరియడ్ కొద్దిగా అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఏ కొత్త విషయాలు చేయొద్దు. ట్రావెల్ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి. జనరల్గానే చెప్పాలంటే మనకి 4వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కాషన్. ఈ టైం పీరియడ్లో ఏం కొత్త విషయాలు చేయకుండా ఉండడం మంచిది. సెకండ్ హాఫ్ అన్నది వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, శుభ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. మంచి కాంబినేషన్ అని చెప్పేది మనకి సూర్యుడు గురువు వీళ్ళకి 11వ స్థానంలో ఉండడం. కాకపోతే ఏంటంటే 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనం ఒక్క విషయం జాగ్రత్త పడాలి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు అతి జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనకి ఆ టైం పీరియడ్లో కొద్దిగా ఫ్లూయిడ్ రిడక్షన్ అన్నది రావచ్చు. దానివల్ల కొద్దిగా ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఆ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి. 27 తర్వాత మంచి రిజల్ట్స్ అన్నది వస్తుంది. శుభకార్యాలు 100% చేస్తారు. కంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు, అది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. బేసిక్గా వీళ్ళకి నివృత్తి అన్నది చెప్పేటప్పటికీ మనకి ఈ శుక్రుడు కేతువు కలిసి ఉన్న కాలం, ఎస్పెషలీ మనకి 19వ తారీఖు వరకు ఉన్న కాలం అన్నది కొద్దిగా కఠినమైన కాలం. ఎందుకంటే అన్ని గ్రహాలు రాహు కేతు లోపలే ఉంటున్నారు. ఇప్పుడేమో శుక్రుడే ఆ కేతువులు ఒక దీని నుంచి బయటికి వచ్చే ఫస్ట్ గ్రహం. కాబట్టి ఇది వచ్చేటప్పుడు ఒక ప్రెగ్నెన్సీ పెయిన్ లాగా ఒక అనుభవం అన్నది అందరికీ ఉంటుంది. సో లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం అన్నది ఫేస్ అయ్యే సిచ్యువేషన్ అన్నది ఉంటుంది. ఎస్పెషలీ ఎకనామిక్ స్థితి, మనకి వచ్చే ధనం, పోయే ధనం, ఇటువంటి విషయాల్లో కొద్దిగా ప్రెషర్ అన్నది ఉంటుంది. మీకు 12వ స్థానంలో ఉంది కాబట్టి ఈ విషయాలు కొద్దిగా ఎక్స్ట్రాగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే అది శుభ ఎక్స్పెండిచర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది మనకి 19వ తారీఖు తర్వాత. ఎందుకంటే ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రానికి వచ్చేస్తారు. అప్పటి నుంచి కొద్దిగా ఫ్రీ అయ్యే అవకాశం అన్నది ఉన్నది. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు నివృత్తి అన్నది బేసిక్గా అమ్మవారికి చేయండి. మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే మహాలక్ష్మి ఆరాధన చేయడం, అమ్మవారు ఒక ఆరాధన చేయడం, ఎస్పెషలీ శుక్రవారం రోజున చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం బాగుంది. ఆల్ ది బెస్ట్.